जन्म दिया तूने साईं को, हम पे किया उपकार। जन्म दिया तूने साईं को, हम पे किया उपकार। ईश्वर ఈనాటికి కూడా స్వామి తన తల్లిని గురించి తలుచుకున్నప్పుడు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ క్షణానికి కూడా ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం చూస్తున్నాం. తల్లి పేరు చెప్తే చాలు స్వామి స్పందన భిన్నంగా ఉంటుంది. ఆ తల్లిని తలుచుకున్న, ఆ తల్లి గురించిన విశేషాలు వివరిస్తున్న స్వామి గొంతు గద్గదిగం అవుతుంది. నేత్రాల్లో నీరు నిండుడం కూడా మనం గమనించాం. అంటే భగవంతుడికి కూడా ఇలాంటి బంధం ఉంటుందా? భగవంతుడు కూడా తల్లిని తలుచుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడా అని మనకు అనిపిస్తుంది. ఇది ఈ మాతృభక్తి మనందరికీ ఆదర్శాన్ని నిరూపించడానికే తప్ప వారికి బంధం కాదు. తల్లిని ఏ రీతిగా గౌరవించాలి, ఏ రీతిగా సత్కరించాలి, ఏ రీతిగా వాళ్ళని ఆనందింపచేయాలి అనే ఆదర్శాన్ని నిరూపించడానికే స్వామి మాతృశ్రీ వర్ధంతి జరిపినా, తల్లి ప్రస్తావన తెచ్చినా, త్రిమూర్తి యొక్క గౌరవ ప్రతిష్టల గురించి ఉపన్యసించిన వారి యొక్క లక్ష్యం అదే. కనుక 85వ జన్మదినోత్సవ సందర్భంగా మొట్టమొదటి తల్లి స్థానం ప్రధానంగా భావించి మాతృపూజ అనేటువంటి పేరుతో మనం ఒక వేడుకను జరుపుకుంటున్నాం. ప్రప్రథమంగా మాతృపూజ, తల్లిని గౌరవించాలి, ఆమెకు నమస్కరించాలి, కృతజ్ఞతాభావాన్ని తెలియచేయాలి, ప్రేమభావాన్ని కలిగి ఉండాలి, ఆమెను ఏ రీతిగా అయినా సరే సంతోషపెట్టాలి అన్న భావంతో ఈ మాతృపూజా మహోత్సవాన్ని తలపెట్టడం జరిగింది. మన సమయం లేదు, టైం లేదు. టైం లేకపోవడం, టైం చేసుకోవాలి. టైం లేకపోవడం లేదు. చేసేవాడికి ఎప్పుడూ టైం ఉంటుంది, చేయని వాడికి టైం ఉండదు. చేయని వాడికే టైం ఉండదు, చేసేవాడికి ఎన్ని పనులున్నా టైం ఉంటుంది. ఒకసారి స్వామి చెప్తారన్నమాట, ఏమయ్యా ఇక్కడ ఎంతగా సేవ చేసేదో ఈశ్వరమ్మ గారు తెలుసునా? అప్పుడప్పుడు వచ్చి చెప్తే, స్వామి ఏంటంటే వాళ్ళు నేర్పిస్తావు, మన ఇంటర్వ్యూ ఇవ్వవా, ఒకసారి పలికిస్తే నీ సొమ్మేం పోయింది అని అడిగేశారు. స్వామి చెప్పారు, నీ సొమ్మేం పోయింది, మన పలికి పంపించవచ్చు కదా, వాళ్ళకి ఏడుస్తున్నారు, ఊరుకొని పిలుస్తుంది అనేవాడినయ్యా. రికమెండేషన్లు కూడా చేసేది, ఆ పిలిస్తే నేను మాట్లాడలేను సుమా అన్నారు స్వామి. అందువల్ల ఇవాళ ఏమిటో తెలుసా, జనాలకి స్వామిని మనం ఇంకా చూడాలంటే కాస్త ఈశ్వరమ్మ సమాజం తిరిగితే ఆయన మన వంక చూస్తాడు. అమ్మ మీ అబ్బాయికి చెప్పు నా వంక చూడమని. ఆ నమ్మకం ఇవాళ కూడా జనాలకు ఉన్నది. నేను చూస్తున్నా, కొంతమంది దండాలు పెడుతుంటారు. ఏమిటో అడిగితే ఒక ఆయన చెప్పాడు అనమాట. నెల్లూరు జిల్లాలో ఆ రోజుల్లో డాక్టర్ కృష్ణారెడ్డి గారిని ఉండేవారు, నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు. నేను అప్పుడు ఆంధ్రాలో స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. ఏమిటో 2-3 రోజులు అయింది, స్వామి మనం ఒక చూడటం కానీ మాట్లాడటం కానీ లేదు. నాకేమో రాష్ట్ర కార్యక్రమాలని నా చేతులు ఉన్నాయి, ఏం చేయాలి? రెడ్డి గారు అన్నాడు, ఏమైనా అనుకున్నారు ఏంటి అమావాస్య మోహన్ పెట్టామన్నాడు. ఏం చేయమంటారండి, కాగితాలు తెచ్చాను, స్వామి చూడలేదు. ఏటా పిచ్చివాడ, ఈశ్వరం సమాజం చూస్తే 4 సార్లు లేదు, నీకెందుకు పని అయిపోతున్నాను. ఆయన పిచ్చే నాకు ఇచ్చాను. ఆయన పెద్దవాడు చెప్పాడు. అందులో కృష్ణారెడ్డి గారు అంటే అందరికీ గౌరవం. ఆయన
భావంతో నేను అక్కడికి వెళ్ళాను. 3 సార్లు తిరిగాను, కూర్చున్నాను. సాయంత్రం వచ్చి ఏంటి ఏ కైతాన్ని చూపించాను స్వామి. కనుక తల్లి రికమెండేషన్ కాదు అనేవాడు లేడు, దేవుడు కూడా అంటూ. అందువల్ల ఆ తల్లిని తలుచుకోవడం కొరకు ఈ మాతృపూజా మహోత్సవం అనేటువంటిది ఏర్పాటు జరిగింది. ఒక సందర్భంలో ఆడవాడు గొప్ప మగవాడు గొప్ప అనేటువంటిది వివాదం పోయింది. ఎవరికో స్వామి పెట్టాడు, లేనిపోని పెట్టాడు, లేనిపోని అంతా ఇటు కూర్చున్నాం, ఆడవాళ్ళంతా అటు కూర్చున్నారు. వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప తెలుసుకోమన్నారు. సరే మనం మగవాళ్ళం ఉండి ఆడవాళ్ళ సైడ్ మాట్లాడలేం కదా, దాంతో మగవాళ్ళే గొప్ప అని మాట్లాడాను నేను. ఆ రోజుల్లో సనాతన సారథి సంపాదకుడు వికే నరసింహన్ గారు మగవాళ్ళే గొప్ప అని మాట్లాడడానికి మేము ఉన్నాం. ఆడవాళ్ళే గొప్ప అనడానికి అనంతపురం కాలేజీ వార్డన్ గారు జయమా గోపీనాథ్ గారు, బెంగాల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పద్మా కస్త్రి గారు వాళ్ళు అట్టున్నారు. బాబు స్వామి అన్నారు, పోటీ పెడతామో ఎవరైతే మాట్లాడతారో చూస్తా ఉన్నారు. ఇంకా చూడాలండి ఆ దేవుడికి ఆటలు. నాయనా చెప్తూ ఉంటారు, మా పూర్వజన్మ వాసనలు పోవు అని మనుషుల గురించి చెప్తూ ఉంటారు. దేవుళ్ళకి కూడా పూర్వావతార వాసనలు పోవచ్చుమా, మాకు బాగానే పెట్టావు స్వామి అనుకున్నాను. పెట్టి ఊరుకోవడం కాదు, చెప్పు అంటున్నారు. మొట్టమొదట చెప్పమన్నారు, నరసింహన్ గారు చెప్పమన్నారు. నరసింహన్ గారు చెప్పాడు, అసలు సృష్టిలో అవతారమూర్తులందరినీ పురుషుడు అని పిలుస్తారు. పురుషుడు అంటే భగవంతుడు కనుక పురుషుడు ఎప్పుడు గొప్పవాడే అన్నాడు ఆయన. అన్నాడు స్వామి ఇటు చూసి ఏం చేయమ్మా ఏమిటట్లా అంటున్నాడు. ఆవిడ లేచి పురుషుడు గొప్పవాడే, ఆ పురుషుడు లోపల ఉన్న శక్తి స్వరూపే ఆడవాళ్ళ గొప్ప అందాడు. అయిపోయింది. స్వామి ఒక్క విషయం, మహాభారత యుద్ధం జరిగింది అంటే ద్రౌపది కారణం, రామరావణ యుద్ధం జరిగిందంటే సీత కారణం, ఇళ్లలో ఏది కారణం అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఏ తగాదా లేకుండా శాంతిగా ఉండేవాడు పురుషుడు కనుక పురుషుడే గొప్ప స్త్రీ కంటే. వెంటనే ఏ పద్మాకర్కి నువ్వేమవుతాం కానీ ఆవిడ లేచి అనిల్ కుమార్ చెప్పిన శుద్ధ తప్ప. అసలు ఈ పురుషుల స్వార్థం వల్లే అశాంతి వస్తున్నది, ఈ పురుషుల అహంకారం వల్లే వస్తున్నది. అసలు స్త్రీలకి అసలు టైమే ఉండదు, ఎంతో బాధ్యతతో స్త్రీలు ఉంటారు, బాధ్యతారహితంగా ఉండేది పురుషుడు కనుక స్త్రీలే గొప్పని ఆడలేదు. ఏమయ్యా చూడండి కానీ అప్పుడు అన్నా. అయితే స్వామి ఒక విశేషం ఉన్నది, గుండె జబ్బులు ఎంతమందికో చూడండి, రక్తపీడనం బ్లడ్ ప్రెషర్ ఎంతమందికో చూడండి, షుగర్ ఎంతమందికో చూడండి. మీరు అలా లెక్కేస్తే మగవాళ్ళకి ఎక్కువ రోగాలు ఆడవాళ్ళ కంటే. ఎందువల్ల తెలుసిన, ఆడవాళ్ళు పైగా ఏడిస్తే తప్పు లేదు, మగవాడు ఏడకూడదు కదా, లోపల ఏడ్చుకోవాలి. ఆ లోపల ఏడు బ్లడ్ ప్రెషర్ అయిపోతున్నాడు. ఇంత దుఃఖ శివుడు మింగాడంటారు. అలాగే ఈ సంసార బాధలన్నీ కూడా మింగి బ్లడ్ ప్రెషర్ బాధైపోతున్న వాడు వాడే స్వామి. ఇంట్లో ఉన్న బాధలు భరించలేక కనక పురుషుడి గొప్పవాడు. అయితే నరసింహన్ ఆ కాలనీ ఉంటుంది, ఏమా ఏంటి వాడు అలా మాట్లాడుతాను ఆవిడే చెప్పింది. ఇల్లు చూసుకుంటూ ఉద్యోగస్తులైనట్టయితే ఇల్లు ఉద్యోగం చూసుకుంటూ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ భర్తకు వండి పెట్టి పిల్లలకు వండి పెట్టి అత్తమామలను చూసుకుంటూ తల్లిదండ్రులు సేవ చేస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఎక్కడ? ఊరికి ఆఫీస్కి వెళ్ళి కాలు మీద కాలు కూర్చుకున్నాడు పురుషుడు ఎక్కడ? స్త్రీయే గొప్పది స్వామి. బాగా చెప్పావు, నీదే కరెక్ట్. ఏమైనా నువ్వేమిటా ఇలా అంటావు? అప్పుడు నేను అన్నాను, స్వామి డాన్స్ చేయాలంటే ఎవరు గొప్పవాళ్ళు? ఆడవాళ్ళు కాదు.
నటరాజ్ శివుడు, ఆయనకన్నా డ్యాన్స్ చేసేవాళ్ళు ఎవరున్నారు? రైట్. వంట చేయాలంటే ఆడవాళ్ళంటే కాదు, భీమపాకం నలపాకం అంటారు, కానీ ఆ అమ్మ పాకం ఈ అమ్మ పాకం అని ఎవరు అంటారు? నలుడు భీముడు వాళ్ళే వంట చేయాలంటే, వంటలకి వాళ్ళే. తర్వాత డాక్టర్స్లో లేడీస్ స్పెషలిస్ట్, ఆడవాళ్ళకి చేసేటువంటి చికిత్స అయినా కాస్త తారుమారైతే మగవాడు వచ్చి సాయం చేయాల్సిందే. ఆసుపత్రులు కూడా కనుక్కోండి, కనుక టాప్ మగవాడు స్వామి అనేప్పటికీ ఏమిటో చెప్తున్నాడు. ఏమ్మా నువ్వు చెప్పా ఆ ప్రాణ స్వామి, నేను చెప్తేనే ఓపిక లేకుండా ఆయన ఇంత ఉద్రేకంగా మాట్లాడుతున్నాడే, పురుష జాతి అంత అన్నారు. శాంతంగా ఉండద్దా? నేను ఎంత శాంతంగా మాట్లాడుతున్నాను, ఆయనకేమిటి ఆ ఫోర్సు? ఇదే తెలిసిపోతుంది. దానికి దీనికి తేడా. స్త్రీ అంటే భక్తి, పురుషుడు అంటే జ్ఞానము. భక్తి ఎప్పుడు ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది, కానీ జ్ఞానం ఇట్లాగే అహంకారంతో ఉంటుంది. కానాక ఆడవాళ్ళే గొప్ప. సరే, ఇక నాకు అయిపోతుంది, ఇంకా పాయింట్లు లేవు. ఇంకా ఇలా చూస్తున్నాను. అప్పుడు స్వామి అర్థం చేసుకొని, ఏ సిలిండర్లో గ్యాస్ అయిపోయిందా అన్నాడు. దాదాపు అయిపోయినట్టే స్వామి. అప్పుడు నేను అన్నాను, స్వామి వాళ్ళు చెప్పేది విన్నారు, వీళ్ళు చెప్పేది విన్నారు. ఇప్పుడు మీరు న్యాయమూర్తి జడ్జి కింద తీర్పు చెప్పండి, ఎవరు గొప్పవాడు. సరే నుంచో అన్నారు. ఫస్ట్ వాక్యం వాళ్ళు ఏమన్నారంటే, స్వామి అన్నమాట, సృష్టిలో స్త్రీ గొప్పది పురుషుడు కన్నా. అది నేనే ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చింది. కేసు ఓడిపోయాను, పైగా చెప్పాల్సి వచ్చింది. పైగా స్వామి అన్నారు, భగవద్గీత ప్రకారం పురుషుడికి 3 శక్తులుంటే స్త్రీకి 7 శక్తులు ఉన్నాయి. 4 శక్తులు అధికం స్త్రీమూర్తికి, కనుక ఆమె గొప్పది అని చెప్పారు. పైగా చెప్తూ అన్నారు, ఒకటి ఆలోచించవయ్యా, కుటుంబ భారాన్నంతా కూడా తాను నెట్టుకు రావడం వల్ల భరిస్తున్నది గనక భార్య అన్నారు. భర్తని సరి అయిన మార్గంలో, ధర్మ మార్గంలో ప్రవర్తించేటట్లుగా, ధర్మ మార్గంలో జీవించేట్టుగా చేస్తుంది కనుక సహధర్మచారిణి అన్నారు. చూసారా, ఇంటిని చూసి ఇల్లాలను చూసి గృహలక్ష్మి అన్నారు. ఇంటి కళంతా ఆడవాళ్ళనే ఉందయా, గృహలక్ష్మి అని పిలిచారు అని ఒకటే ఎత్తేస్తున్నారు వాళ్ళు. సరే, నేను చెప్తూనే ఉన్నాను. అయిపోయాక కొంతమందికి తెలియక పురుషులు గొప్పవాళ్ళు అంటారు అని అలా చూశారు. మళ్ళీ నా వంక కొంతమంది ఎవడో లేడు, నేనే అక్కడ ఉన్నాను. ఇలా చెప్పేసి ఈ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ మాటల్లో స్వామి అంటున్నారు, నా దగ్గరికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు పాపం ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. స్వామి, మా ఆయన లేడు, ఆయన లేకుండా నేను ఎట్లా జీవించేది, బ్రతుకు భారం అయిపోయింది, నన్ను కూడా తీసుకెళ్ళిపో, వాళ్ళు లేకుండా నేను ఎట్లా బ్రతకను, ఇద్దరిని కూడా కలిసి బ్రతికాం, ఇప్పుడు ఈ ఒంటరి జీవితాన్ని భరించలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపో అని ఆడవాళ్ళు ఎంతో పాపం దుఃఖపడుతుంటారు. నాకు అయ్యో ఆవిడ పోయిందే అని దుఃఖపడేవాడు ఒక్కడు నాకు ఇంతవరకు కనపడలేదు. పైగా రెండో పెళ్లికి పర్మిషన్ కోసం వచ్చేవాడే కానీ అయ్యో ఆవిడ కనపడలేదు, వీడు మగవాసంగా చెప్తానేంటయ్యా. ఇలా సాగింది. ఇది ఎందుకు మీకు చెప్తానంటే, స్త్రీలు ఎంత గొప్పవాడో పురుషుల కంటే స్వామి మాటలతో మీకు చెప్తున్నారు.